ద అడ్రసింగ్ మోడ్స్ దాని డెఫినేషన్ ఏంటి? ద వే ఇన్ విచ్ ఆపరెండ్ ఈజ్ స్పెసిఫైడ్ ఈజ్ కాల్డ్ అడ్రసింగ్ మోడ్. లేదంటే ద వే త్రూ విచ్ ది ఆపరెండ్ ఈజ్ అక్కర్డ్ ఈజ్ కాల్డ్ అడ్రసింగ్ మోడ్. అడ్రసింగ్ మోడ్స్ని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి ఏంటి? డేటా రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్, ఇంకోటి బ్రాంచ్ రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్. డేటా రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్లో ముందు డేటాకు సంబంధించినవే ఉంటాయి. బ్రాంచ్ రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్ ఏంటంటే జంప్ వచ్చినప్పుడు ఎక్కడికి జంప్ చేయాలి, ఎలా జంప్ చేయాలి అనేది బ్రాంచ్ రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్లో చెప్తారు. ముందు డేటా రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్స్ని చూద్దాం. ఎంప్లాయిడ్ అడ్రసింగ్ మోడ్. ఫస్ట్ది ఎంప్లాయిడ్ అడ్రసింగ్ మోడ్. దాన్ని ఏమని డిఫైన్ చేశారు? ఆపరెండ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్. అంటే ఆపరెండ్ ఎందులో ఉంటుంది? ఇన్స్ట్రక్షన్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ క్యారీ అన్నాం అనుకోండి. క్లియర్ క్యారీ అంటే క్యారీని క్లియర్ చేయమని, అది ఇంప్లాయిడ్. అది అలాగే సెట్ క్యారీ, క్లియర్ డైరెక్షన్ ఫ్లాగ్, సెట్ డైరెక్షన్ ఫ్లాగ్, ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయిడ్ అడ్రసింగ్ మోడ్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్లో ఏమవుతుంది? ఇమీడియట్ డేటా ఈజ్ గివెన్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్. అది ఇమీడియట్ డేటా 8 బిట్ అయి ఉండొచ్చు, 16 బిట్ అయి ఉండొచ్చు. ఆ డేటా ఇన్స్ట్రక్షన్లోనే స్పెసిఫై చేయబడుతుంది. అది ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఎగ్జాంపుల్ ఏం చెప్పాము? మూవ్ AX, 8877H అంటే 8877 హెక్సాడెసిమల్ నెంబరు AXలోకి మూవ్ చేయమని అర్థం. అది. నెక్స్ట్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. మూడోది డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. డేటా రిసైడ్స్ ఇన్ మెమరీ లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్. అంటే ఒక అడ్రస్లో డేటా ఉంది, అది ఇందులో మెన్షన్ చేస్తారు. అంటే డేటా రిసైడ్స్ ఇన్ మెమరీ లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్. మూవ్ AX, 5000 కంటెంట్స్ అంటే 5000 యొక్క కంటెంట్స్, అంటే అడ్రస్ 5000 యొక్క కంటెంట్స్ AXలోకి మూవ్ అవుతాయి. 5000 అంటే అక్కడ ఎలాగా? DS × 10H + 5000 దాని కంటెంట్స్ మూవ్ టు AX అనమాట. నెక్స్ట్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ద డేటా ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ రిజిస్టర్ టు రిజిస్టర్. మూవ్ AX, BX అంటే ఏంటి? BXలో ఉన్న కంటెంట్స్ AXలోకి మూవ్ అవుతాయి. అది. రిజిస్టర్ ఇండైరెక్ట్. ద ఆఫ్సెట్ అడ్రస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ది రిజిస్టర్. ఎగ్జాంపుల్ ఏంటి? మూవ్ AX, కంటెంట్స్ ఆఫ్ BX మీన్స్ DS × 10H + BX కంటెంట్స్ ఆర్ మూవ్ టు ది AX. దిస్ ఈజ్ అబౌట్ ది రిజిస్టర్ ఇండైరెక్ట్. నెక్స్ట్ ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్. ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్లో ఏమవుతుంది? ద ఆఫ్సెట్ అడ్రస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది ఇండెక్స్ రిజిస్టర్ SI or DI. అంటే ఆఫ్సెట్ మనకి ఏమవుతుంది? DS × 10 అంటున్నాం కదా, అది సెగ్మెంట్ రిలేటెడ్, మిగతాది ఆఫ్సెట్. సో ఆ ఆఫ్సెట్ ఎందులో ఉంటుంది? SI కానీ DI కానీ అందులో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం? మూవ్ AX, కంటెంట్స్ ఆఫ్ SI మీన్స్ DS × 10 + SI కంటెంట్స్ ఆర్ మూవ్ టు ది AX. నెక్స్ట్ రిజిస్టర్ రిలేటివ్. The effective address is sum of displacement a register and default segment register. ఏంటది? The effective address is sum of displacement a register and default segment register. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము? మూవ్ AX, 50 కంటెంట్స్ ఆఫ్ BX. ఇందులో 15 ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే BX ఎంత ఉందో దాని కంటెంట్స్కి 50 యాడ్ చేసి దాన్ని DS × 10Hతో యాడ్ చేసి ఎఫెక్ట్ అడ్రస్ జనరేట్ చేసి ఆ కంటెంట్స్ని AXకి మూవ్ చేస్తుంది అనమాట. అందుకోసం నేను ఎఫెక్ట్ అడ్రస్ ఏమని చేసాం? 10 × DS + 50 × DS + 50 + BX దాని కంటెంట్స్ AXకి మూవ్ అవుతాయి. నెక్స్ట్ బేస్డ్ ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్. 8th బేస్డ్ ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్. ఆ పేరులో ఉంది. బేస్డ్ అంటే బేస్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, ఇండెక్స్ అంటే ఇండెక్స్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. సో ద ఎఫెక్టివ్ అడ్రస్ ఈ సమ్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్ + బేస్ రిజిస్టర్ + ఇండెక్స్ రిజిస్టర్. ఎగ్జాంపుల్ ఏంటి? మూవ్ AX, కంటెంట్స్ ఆఫ్ BX కంటెంట్స్ ఆఫ్ SI అంటే ఎఫెక్టివ్ అడ్రస్ ఎంత అవుతుంది? DS × 10H + BX + SI దాని కంటెంట్స్ AXలోకి మూవ్ అవుతాయి అన్నమాట. 9th రిలేటివ్ బేస్డ్ ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్.
అంటే ఏంటనమాట, బేస్ అడ్రస్ ఉంటుంది, ఇండెక్స్ అడ్రస్ ఉంటుంది, ఆఫ్సెట్ ఉంటుంది, ఆ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సో డెఫినేషన్ ఏంటి, ద ఎఫెక్టివ్ అడ్రస్ ఈ సమ్ ఆఫ్ 8 or 16 బిట్ డిస్ప్లేస్మెంట్ ప్లస్ బేస్ రిజిస్టర్ ప్లస్ ఇండెక్స్ రిజిస్టర్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము, మూవ్ ఏఎక్స్ కామా move ax comma 50 contents of bx contents of si means effective address is equal to ds into 10h plus 50 plus bx plus si వీటి కంటెంట్స్ ఏఎక్స్లోకి మూవ్ చేయమని అర్థం. దీంతో డేటా రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్స్ కంప్లీట్ అయింది. బ్రాంచ్ రిలేటెడ్ అడ్రసింగ్ మోడ్స్ బ్రాంచ్ రిలేటెడ్ ఎలా క్లాసిఫై చేశారు, ఇంటర్ సిగ్మెంట్ అండ్ ఇంట్రా సిగ్మెంట్ అని డివైడ్. ఇంటర్ సిగ్మెంట్ అంటే విత్ ఇన్ ది సిగ్మెంట్ అంటే కోడ్ సిగ్మెంట్ యొక్క కంటెంట్స్ మారవు. ఇంట్రా సిగ్మెంట్ అంటే కోడ్ సిగ్మెంట్ యొక్క అడ్రస్ మారిపోతుంది, కంటెంట్స్ మారిపోతాయి. మళ్ళీ ఇంటర్ సిగ్మెంట్ ఏమో డైరెక్ట్ ఇండైరెక్ట్ కింద క్లాసిఫై చేశారు, ఇంట్రా సిగ్మెంట్ ఏమో డైరెక్ట్ ఇండైరెక్ట్ కింద క్లాసిఫై చేశారు. సో in inter-segment addressing mode, the code segment contents are unchanged. In intra-segment addressing mode, the code segment contents are changed. అది. సో ఫస్ట్ చూద్దాం. అంటే ఇంటర్ సిగ్మెంట్ డైరెక్ట్, దానికి ఎగ్జాంపుల్ ఏంటి, జంప్ షార్ట్ లేబుల్. ఈ లేబుల్ అనేది జంప్ ఎక్కడ జంప్ చేయాలి, షార్ట్ లేబుల్కి, అంటే ఇన్స్ట్రక్షన్ పాయింట్కి -128 + 127 లేబుల్ యాడ్ అవుతుంది, ఆఫ్సెట్ యాడ్ అయ్యి అది జంప్ చేస్తుంది. జంప్ బిఎక్స్ అంటే ఇందాక షార్ట్ లేబుల్లో ఉండే కంటెంట్స్ ఆఫ్ బిఎక్స్లో ఉంటాయన్నమాట. అలా జంప్ చేసేదనేమో ఇంటర్ సిగ్మెంట్ ఇండైరెక్ట్ అంటారు. అదే నెక్స్ట్ జంప్ 5000 కాలం 2000 అంటే కోడ్ సిగ్మెంట్ యొక్క కంటెంట్స్ ఏమో 5000 × 10, ఇన్స్ట్రక్షన్ పాయింట్ యొక్క అడ్రస్ ఏమో 2000. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది బ్రాంచ్ అడ్రస్. జంప్ 2000 అంటే 2000 లొకేషన్లో ఈ కోడ్ సిగ్మెంటు ఇన్స్ట్రక్షన్ పాయింట్ అంటే 2000 2001 ఏమో ఇన్స్ట్రక్షన్ పాయింట్, 2002 2003 ఏమో కోడ్ సిగ్మెంట్, వీటి యొక్క కంటెంట్స్ ఉందన్నమాట. అలా జంప్ చేస్తుంది. అలా జంప్ అయ్యేదాన్ని ఇంట్రా సిగ్మెంట్ ఇండైరెక్ట్ అంటారు. ఇలాగా అడ్రసింగ్ మోడ్స్ని క్లాసిఫై చేసి డిస్క్రైబ్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ ది అడ్రసింగ్ మోడ్స్. Assembly directives are operators. Assembly directives are words, not instructions, and give directions to the assembler. Assembly directives అన్నవి అసెంబ్లర్కి డైరెక్షన్స్ ఇవ్వడానికే కానీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం కాదు అని చెప్తున్నారు. వర్డ్స్ అంతే అవి. డిబి అన్నాం అనుకోండి, డిఫైన్ బైట్ అంటే ఏం చేస్తుంది, రిజర్వ్స్ 1 byte ఇన్ ది మెమరీ. ప్రైస్ డిబి 48 అన్నాం అనుకోండి, ప్రైస్ అనే వాల్యూని బయటికి డిఫైన్ చేసి 48 వాల్యూ అందులో స్టోర్ చేస్తుంది. నెంబర్ 2 ఏంటి, డిఫైన్ వర్డ్ డిడబ్ల్యూ అంటే డిఫైన్ వర్డ్ అంటే ఏంటి, రిజర్వ్స్ 1 word ఇన్ ది మెమరీ. ఎగ్జాంపుల్ ఏంటి, కాస్ట్ డిఫైన్ వర్డ్ 1 2 3 4. కాస్ట్ అనేది వర్డ్ కింద డిక్లేర్ అయ్యి మెమరీలో 1 2 3 4 కింద దాన్ని స్టోర్ చేస్తుంది. డిక్యూ అంటే డిఫైన్ క్వాడ్, రిజర్వ్స్ 4 words. క్వాడ్ అంటే 4 కదా, 4 wordsని రిజర్వ్ చేస్తుంది మెమరీలో. అలాగే డిఫైన్ 10 అంటే 10 bytesని రిజర్వ్ చేస్తుంది. నెక్స్ట్ 5th one ఈజ్ స్ట్రక్చర్ ENDS. దిస్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, ఎంప్లాయీ స్ట్రక్చర్, ఎంప్లాయీ కోడ్ డిఫైన్ బైట్, ఎంప్లాయీ నేమ్ డిఫైన్ 10 అండ్ ఎండ్స్. నెంబర్ 6 రికార్డ్. దిస్ డిఫైన్స్ బిట్ ప్యాటర్న్స్ విత్ ఏ వర్డ్. అంటే ఏంటి, ప్యాటర్న్ అనేది ఒక రికార్డ్ కింద మనం డిక్లేర్ చేసాం అనుకోండి. ప్యాటర్న్ రికార్డ్ ఎంప్లాయీ కోడ్ 10 మోడ్ 3 ఆపరెంట్ 3 అంటే ఏంటి, ఎంప్లాయీ కోడ్కి ఏమో 10 bits, మోడ్కి ఏమో 3 bits, ఆపరెంట్కి ఏమో 3 bits, ఓపీఆర్కి ఏమో 3 bits మనం రిజర్వ్ చేసి మొత్తం 16 bitsని మనం యూజ్ చేసుకున్నాం అనమాట. తర్వాత సెగ్మెంట్. దిస్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ స్టార్ట్ ఆఫ్ సెగ్మెంట్ అంటే డేటా సెగ్మెంట్ అన్నాం అనుకోండి. డేటా సెగ్మెంట్ డిఫైన్ చేయడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడానికి మనం డిఫైన్ డేటా సెగ్మెంట్ వాడుతున్నాం. ఎస్యూమ్ ఇట్ ఇన్ఫార్మ్స్ ది అసెంబ్లర్ ద నేమ్ ఆఫ్ ది లాజికల్ సెగ్మెంట్స్. ఇట్ ఇన్ఫార్మ్స్ ది అసెంబ్లర్ ద నేమ్ ఆఫ్ లాజికల్ సెగ్మెంట్స్. ఎస్యూమ్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, ఎస్యూమ్ సిఎస్ కోడ్ డిఎస్ డేటా అన్నాం అనుకోండి.
సిఎస్ కోడ్, డిఎస్ డేటా అంటే కోడ్ సెగ్మెంటు, డేటా సెగ్మెంట్ అనేవి మనం లాజికల్ సెగ్మెంట్స్ యూజ్ చేస్తున్నామని చెప్తుంది అది. ఈవెన్ నెక్స్ట్ డైరెక్టివ్ అసెంబ్లీ డైరెక్టివ్ ఈవెన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ లొకేషన్ కౌంటర్ బికాజ్ రీడింగ్ ఈవెన్ అడ్రస్ టేక్స్ 1 బస్ సైకిల్ అండ్ రీడింగ్ ఆడ్ అడ్రస్ టేక్స్ 2 బస్ సైకిల్స్. అది కరెక్టే. ఇప్పుడు ఏంటి సేల్స్ డిఫైన్ బైట్ అనేది చేసాం అనుకోండి. అంటే ఏంటి సేల్స్ డిఫైన్ బైట్ అనేది డూప్ అన్నాం. అంటే 9 లొకేషన్స్ 9 బైట్స్ దీనికి స్టోర్ అయ్యాయి. 9 బైట్స్ స్టోర్ అయినప్పుడు నెక్స్ట్ది ఏమవుతుంది, 10th నుంచి వస్తుంది అనమాట. అందువల్ల మనం ఏం చేస్తాం, ఈవెన్ అనే డైరెక్టరీని మనం డిక్లేర్ చేస్తాం. అదేం చేస్తుంది, ఇంక్రిమెంట్స్ లొకేషన్ కౌంటర్. నెక్స్ట్ సిరీస్ డిఫైన్ వర్డ్ 100 డూప్ అని అనుకోండి. సిరీస్ స్టార్ట్ ఫ్రమ్ ఈవెన్ అడ్రస్ అండి. అంటే ఏంటంటే మనకి అన్నీ కూడా ఒకసారి ఆర్డర్ అడ్రస్కి వచ్చి ఆగిపోతే మనకి బస్ సైకిల్స్ అక్కడి నుంచి 2 సైకిల్స్ పడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈవెన్ అనేది డిక్లేర్ చేసి ఈవెన్ అడ్రస్ నుంచి మనం స్టోర్ అయ్యేటట్టుగా మనం ఈ ఈవెన్ అడ్రస్ని ఈవెన్ బైట్స్ నుంచి మనకి ఈవెన్ అడ్రసెస్ నుంచి స్టోర్ అయ్యేటట్టు మనకు ఉండేటట్టుగా ఈవెన్ అసెంబ్లీ డైరెక్టర్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓఆర్జీ అంటే ఆరిజిన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈఎండ్ఎస్ అంటే ఎండ్ ఆఫ్ సెగ్మెంట్. లెంగ్త్ ఆర్ సైజ్, దిస్ టెల్స్ ది అసెంబ్లర్ టు మూవ్ ది లెంగ్త్ ఆఫ్ ది ఏరియా. అంటే మూవ్ ఏల్ లెంగ్త్ క్వాంటిటీ ఎన్ని బైట్స్ ఉంది, ఎన్ని బైట్స్ అది మూవ్ చేస్తుంది. ఆఫ్సెట్, దిస్ మూవ్స్ ది ఆఫ్సెట్ అడ్రస్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ సెగ్మెంట్. స్టార్ట్ ఆఫ్ సెగ్మెంట్ నుండి చూడండి మూవ్ బిఎక్స్ ఆఫ్సెట్ ప్రైసెస్ అంటే బిఎక్స్లోకి ప్రైసెస్ యొక్క స్టార్టింగ్ బిట్ నుంచి ఆఫ్సెట్ ఎంత వచ్చింది అన్నది స్టోర్ చేస్తుంది. ప్రొసీజర్, పిఆర్ఓసి అంటే ప్రొసీజర్. స్క్వేర్ రూట్ ప్రొసీజర్. మ్యాక్రో నెంబర్ ఆఫ్ నెంబర్స్ మ్యాక్రో. నెక్స్ట్ పబ్లిక్ ఆర్ ఎక్స్టర్న్. దిస్ టెల్స్ అసెంబ్లర్ ద వేరియబుల్స్ యాక్సెస్డ్ ఫ్రమ్ అదర్ మాడ్యూల్స్. అంతే, అదర్ మాడ్యూల్స్ నుంచి కూడా మనం వీటిని వాడచ్చు. పబ్లిక్ ఏ బి. ఈక్యూ అంటే ఈక్వేట్. డివిజన్ ఈక్వేట్ టు 12. అంటే ఈక్వేట్ అనేది ఎందుకు వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ అనే పదాన్ని మనం ఒక 10 సార్లు వాడాం అనుకోండి, ఆ 10 చోట్ల మార్క్ చేసుకునే బదులు ఒకే చోట ఇక్కడ మార్చేస్తే సరిపోతుంది. అందుకని డివిజన్ ఈక్వల్స్ టు 12 అని చెప్తున్నాం అనమాట. సమ్ ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్, మూవ్ ఏల్ ఎస్ఐ +2 అంటే ఎస్ఐ అడ్రస్ ఏముందో దానికి 2 యాడ్ అయ్యి దాని కంటెంట్స్ ఏలోకి మూవ్ అవుతాయి. అలాగే మూవ్ డిఎక్స్ బిఎక్స్ -4 అంటే బిఎక్స్ కంటెంట్స్కి -4 సబ్ట్రాక్ట్ చేసి దాని కంటెంట్స్ డిఎక్స్లోకి మూవ్ అవుతాయి. పాయింటర్, పీటీఆర్ పాయింట్. దిస్ డేస్ అసెంబ్లర్ అబౌట్ మెమరీ రిఫరెన్స్ వెదర్ బైట్ వైజ్ ఆర్ వర్డ్ వైజ్. ఇంక్రిమెంట్ బైట్ పాయింటర్ ఎస్ అంటే ఇంక్రిమెంట్ పాయింట్ బైట్ వైజ్ ఇంక్రిమెంట్ చేయమని. ఇంక్రిమెంట్ వర్డ్ పాయింటర్ ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే ఇంక్రిమెంట్ వర్డ్ వైజ్ అని అర్థం. This is about the assembly directives.